ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వీడియోలో మీకు మోస్ట్ పవర్ఫుల్ గల మరుగుమందు గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క మరుగుమందు ద్వారాగా మీరు ఎటువంటి మొండిగా ఉండవాలన్నా సరే మీ వైపు తిప్పుకోవచ్చు. మీతో మంచిగా ప్రేమగా మీకు అనుకూలంగా ఉండేలాగా, మీతో ఎలాంటి గొడవలు లేకుండా, మీతో సఖ్యంగా ఉండేలాగా మీరు ఎలాంటి వాళ్ళైనా సరే మీరు వశం చేసుకోవచ్చు అన్నమాట. ఇది మోస్ట్ పవర్ఫుల్ అయిన మరుగుమందు అన్నమాట. దీన్ని ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. కంపల్సరీగా 100% అనేది రిజల్ట్ అనేది కంపల్సరీగా మీకు కనపడుతుంది. ఎందుకంటే ఇది వాడిన వాళ్ళు, ఈయన పంపించిన వాళ్ళు ఎవరైనా సరే, గురువుగారు మాకు కంపల్సరీగా బాగా పనిచేస్తుంది, ఈ మందు మేము పెట్టాము, మా అమ్మాయి మారిపోయింది, నా కొడుకు నా మాట వింటున్నారు, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నాతో చక్కగా మాట్లాడుతుంది, నన్ను వద్దనుకున్న అమ్మాయి కూడా నా దగ్గరికి చేరింది అని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ మరుగుమందుని మీరు ఎట్లా వాడాలి, ఎట్లా చేయాలంటే ఈ మందు కూడా ఏంటంటే అండి, భార్యాభర్తలు మధ్య ప్రేమ లేకుండా ఉన్నవాళ్ళు, అంటే భార్య భర్తల మధ్య సఖ్యత, అంటే వాళ్ళు చీటికి మాడి గొడవలు పడతాం, తగాదులు, అట్లా చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళు ఇడిపోయేదాకా వస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలాంటి ప్రయోగం ద్వారాగా వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత అనేది చేయవచ్చు. ప్రేమగా మారటానికి ఈ యొక్క మందు అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. ద్వేషాన్ని తగ్గించి ప్రేమను అనేది పెంచిద్ది అన్నమాట. ఇది అలాంటి పవర్ఫుల్ అయిన మందు అన్నమాట. దీన్ని మరుగుమందు అంటారు. ఈ మరుగుమందు మీరు ఎవరినైతే మీరు మంచిగా మార్చాలి, వాడు బాగా మండిగా ఉంటాడు, మన మాట వింటలేదు, మనకు దూరం అయ్యేలాగా ఉన్నాడు, మనం అంటేనే చిరాకు పడతాం అనుకున్న వాళ్ళకి, కొడుకైనా సరే కూతురైనా సరే, అలాగే భార్యాభర్తలకు సంబంధించిన, ఒకవేళ మీరు ఎవరైనా ఇష్టపడుతుంటే ఆ అమ్మాయి కూడా మీరంటే ఇష్టం ఉన్నట్టు లేనట్టుగా ఉంటే, మీతో మాట్లాడుతూ చక్కగా ఉంటా, మీరంటే ఇష్టం లేనట్టుగా మళ్ళీ ప్రవర్తించినా సరే, అలాంటి వాళ్ళని కూడా మీరు వశం చేసుకోవచ్చు. ఈ మందు ద్వేషాన్ని తగ్గించి ప్రేమను పంచడం అనేది జరుగుతుందన్నమాట. ప్రేమని పెంచడం అనేది జరుగుతుంది. దూరాన్ని తగ్గించి దగ్గర చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అయిన మరుగుమందు. అయితే దీన్ని ఎలా వాడాలి, ఎట్లా చేయాలంటే, ఈ మందును ఎలా వాడాలంటే, మీరు ఉదయాన్నే పోసే మూత్రం ఉండేది కదా, గుర్తుపెట్టుకుని బాగా, మీరు నైట్ పనుకుంటారు, ఉదయాన్నే లేసే మూత్రాన్ని ఒక మీరు ఏదన్నా కానీ ఒక చిన్న బౌల్లో తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఈ పొడి ఉండేది కదా, ఆ పొడిలో ఆ మూత్రాన్ని పోయండి. ఆ పొడిలో మూత్రాన్ని పోసి, అంటే మరీ ఎక్కువగా పోయకూడదు అన్నమాట, కొంచెం ఆ మూత్రంలో ఈ పొడి వేసినాక అంతపాటికి ఆరిపోయేటట్టుగా చూసుకోండి. ఆ మూత్రంతోనే ఒక చెమ్మలాగా వచ్చేసి ఎక్కువగా ఉండే మూత్రం పారబోసేసి ఆ పొడిని అట్నే ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత అది నీడలోనే ఆరబెట్టి మీరు ఏం చేస్తారంటే, దాంట్లో పెద్ద ఒక్క ఉంటుంది కదా, ఒక్క కూడా బాగా మెత్తగా నూరి ఆ ఒక్క పొడి కూడా దాంట్లో వేసేయండి. ఈ పొడి ఆ ఒక్క పొడి రెండు కూడా మూత్రంలో బాగా నాని ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మీ మాట వినాలనుకుంటున్నారో, ఎవరైతే మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి స్వీట్లో కానీ ఏదైనా కర్రీలో కానీ పులుపు అనేది తగలకుండా, పులుపు వస్తువు అనేది తగలకుండా, మీరు కర్రీలో కానీ ఏదైనా చికెన్లో కానీ స్వీట్లో కానీ ఏదన్నా కానీ పులుపు వస్తువు అనేది తగలకుండా ఈ మందు 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీరు పెట్టండి. 100% రిజల్ట్ అనేది మీకు కంపల్సరీగా తెలుస్తుందన్నమాట. ఎవరైతే ఈ మందు కావాలని అనుకుంటారో వాళ్ళకి నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నా కాంటాక్ట్ చేస్తే ఈ మందు నేను మీకు కొరియర్ ద్వారా పంపడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే దీన్ని వాడిన వాళ్ళే నాకు ఫోన్ చేసి చెబుతారు, గురువుగారు బాగుందండి, మా అమ్మాయి మా మాట వింది, నా కొడుకు నా మాట వింటున్నాడు, మేము చాలా గొడవలుగా ఉండేవాళ్ళమని. రీసెంట్గా నేను హైదరాబాద్ కూడా పంపించానండి, వాళ్ళు కూడా నాకు చెప్పారు, మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఫాలో అవ్వండి. ఏమైనా మనం చేసే పని ఒక మంచి గురించి, బాగా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, బాగా సతమతం అయ్యేవాళ్ళు ఈ యొక్క ప్రయోగం ద్వారా కంపల్సరీగా 100% అనేది మీకు రిజల్ట్ అనేది కనపడటం జరుగుతుందన్నమాట.